హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ వీడియోలో ఇంట్లోనే బోండాలను ఈజీగా ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం. ముందుగా పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కప్పు పెరుగుని తీసుకొని ఈ విధంగా ఉండలు లేకుండా మొత్తం సల్లలాగా చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపెట్టినట్టుగా మొత్తం చిన్న చిన్న ఉండలు ఏం లేకుండా కూడా చిలకాలి ఈ విధంగా. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండిని వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత మనం కలిపి పక్కకు పెట్టిన పెరుగుని తీసుకొని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఇటు సైడ్ నుండి మళ్ళీ అటు సైడ్ నుండి తింపుకుంటూ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం కలిపితేనే మనకు బోండా అన్నది చాలా మంచిగా స్మూత్గా వస్తాయి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి ముక్కలను జీలకర్ర ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 2-3 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో కొద్దిగా చేతిని తడుపుకొని మనం తీసుకున్న మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి నూనెలో వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా వేగినాయి. వీటిని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. చూడండి బోండాలు ఎంత స్మూత్గా వచ్చినాయో. అచ్చం హోటల్లో ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.